అందరికీ ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి మనం బైబిల్ గ్రంథాన్ని క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రాజులు గ్రంథంలో మనము పరిచయాన్ని చూసుకున్నాం, రైట్? సో ఈరోజు మనం పార్ట్ 1 మొదటి భాగాన్ని మనం చూసుకుంటాం. సో స్లైడ్స్ కనిపిస్తున్నాయా? ఎస్ అన్నా. ఓకే. సో మొదటి రాజులు గ్రంథము మొదటి భాగం ఏంటంటే స్టోరీ ఆఫ్ ది స్ప్లెండిడ్ కింగ్డమ్ ఆఫ్ సొలొమన్. సొలొమోన్ యొక్క వైభవోపేతమైనటువంటి రాజ్యము, దాని గురించి మనం చూసుకుంటాం. అందులో మొదటి భాగాన్ని మనం చూసుకుంటాం. సో పాత నిబంధన లో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ స్లైడ్ మీ యొక్క మైండ్ లో ఉంచుకోవాలి. ధర్మశాస్త్రం మొదటి 5 గ్రంథాలు, చరిత్ర ఆ తర్వాత యోషువ నుంచి ఎస్తేరు వరకు 12 గ్రంథాలు, జ్ఞానమును గురించి 5 గ్రంథాలను, యోగం నుంచి పరమగీతం వరకు, తర్వాత మేజర్ ప్రాఫిట్స్ ఐజియా టు డానియల్ 5 గ్రంథాలు, మైనర్ ప్రాఫిట్స్ 12 గ్రంథాలు, హోషియా నుంచి మలాకి వరకు. సో పరిచయాన్ని మనకు ఉన్నతి సిస్టర్ చక్కగా వివరించారు. సో విల్ గో ఫర్దర్. ముఖ్య వచనాన్ని మనం చూసుకున్నట్లయితే 11వ అధ్యాయం 11వ వచనం. సొలొమోను సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనిచున్నాను కనుక ఈ రాజ్యం నీకుండకుండా నిశ్చయంగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను అని అన్నారు. సో 3 భాగాలుగా మనం చూసుకుంటాం. మొదటి భాగము సొలొమోను యొక్క వైభవోపేతమైన రాజ్య కథ, మొదటి 5 అధ్యాయాల విషయం మనం చూసుకుంటాం. రెండవది సొలొమోను చేసిన తప్పులు, పాపములు, దాని పర్యవసానాలు మనం చూసుకుంటాం. మూడవది విభజిత రాజ్యం మరియు వారి సంబంధిత రాజుల యొక్క పరిపాలన, 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు విషయాలు మనం చూసుకుంటాం. ఇప్పుడు మనం మొదటి భాగాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. సో ఈ మొదటి భాగంలో పైన క్లాస్లో మనం చూస్తున్నాం, ఉన్నతి కూడా మనకు వివరించారు. ఇప్పుడు అదోనియా అనేటువంటి వ్యక్తి తను తానే రాజుగా ప్రకటించుకొని దావీదుకు తెలియకుండా యోవాబును అబియాతారును తోడు చేసుకొని నాతానుకు చెప్పకుండా, సొలొమోనుకు చెప్పకుండా, వాళ్ళు ఇన్వైట్ చేయకుండా తనకు తానే రాజుగా ప్రొక్లైమ్ చేసుకొని విందు చేసుకుంటూ ఉన్నాడు. సో అయితే ఈ విషయము దావీదుకు తెలియదు. అట్ ది సేమ్ టైం మొదటి నుంచి కూడా ఈ యొక్క అదోనియా అనేటువంటి ఆయన తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. కొంచెము యవ్వన చేష్టలు చేస్తూనే ఉన్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ అతను ఆ విధంగా రాజ్యాన్ని దక్కించుకోవాలని చేసింది కాదు. అంతకుముందు కూడా ఎలాగైతే అబ్షాలోము చేశాడో అలాగనే ఈయన కూడా ప్రజల యొక్క మన్ననలను పొందుకొనడానికి కొన్ని కార్యక్రమాలు చేశాడు. అవన్నీ దావీదు కనబడతానే ఉన్నాయి. అయితే దావీదు ఎక్కడ అతను మందలించలేదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం, 1 Kings chapter 1 verse 6 చదవండి. అతని తండ్రి నీవు ఏలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతను బహు సౌందర్యం గలవాడు కనుక, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు కనుక దావీదు అతన్ని అధికంగా ప్రేమించి అతను మందలించలేదు అని ఇక్కడ రాయబడి ఉంది. అవునా? అతని నొప్పి కలిగించలేదు. తప్పు చేసినా అతను నొప్పి కలిగించలేదు, చెప్పలేదు, క్రమశిక్షణలోకి తేలేదు, అతను మందలించలేదు, సరిచేయలేదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు తన పిల్లలను పెంచే విషయంలో, వారిని క్రమశిక్షణ తీసుకొచ్చే విషయంలో, వారికి భక్తి నేర్పే విషయంలో ఫెయిల్ అయిపోయాడని మనం అర్థం చేసుకోవాలి. దావీదు గొప్ప భక్తుడు, దేవుని హృదయానుసారుడు, ఇజ్రాయేలు ప్రజలకు సేవ చేసిన గొప్ప రాజు, యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, ఇజ్రాయేలు జాతికి దేవునికి సేవ చేశాడు. కానీ తన కుటుంబంలో ఉన్నటువంటి యవ్వన కుమారులను సరైనటువంటి మార్గంలో గాడిలో పెట్టలేకపోయాడు.
సో ఇది దావీదు యొక్క బలహీనత. అంత మాత్రాన దావీదు నేరస్తుడని, అంత మాత్రాన దావీదు పాపి అని మనం అనటానికి వీల్లేదు. దావీదు ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. సో ఈ విషయంలో దావీదు మరి విఫలమైనట్లుగా మనం చూస్తాం. సో వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? మనము మన కుటుంబస్తులను, మన యొక్క కుమారులను, వివాహమైన వారి భార్యలను, వారి పరిధిలో ఉన్నటువంటి కొంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ను, సంఘ కాపురి అయితే సంఘస్థులను, సంఘంలోని యవనస్తులను వారిని గమనిస్తూ, జాగ్రత్తగా వారిని పరిశీలిస్తూ, వారి పోకడలను, వారి వ్యవహార శైలిని గమనిస్తూ, వారిని సరిచేస్తూ, బుద్ధి చెప్తూ సరైన మార్గంలో నడిపించాలి. వారికి నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతుంది. వారిని ఎందుకు నేను బాధ పెట్టడం, వారిని ఎందుకు నేను గాయపరచడం, వారిని ఎందుకు నేను కష్టపెట్టడం అని అనుకోకూడదు. అలా అనుకున్నట్లయితే వారి జీవితం మనం నాశనం చేసిన వారం అవుతాం. దావీదు ఆ విధముగా వారికి నొప్పి కలిగించకుండా ఉండడాన్ని బట్టి అమ్నోను పాపం చేసి చనిపోయాడు. అబ్షాలోము తిరుగుబాటు చేసి చనిపోయాడు. అబ్షాలోము ఎవరికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు? ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? తండ్రి అయిన దావీదు మీదే తిరుగుబాటు చేశాడు. దానియేలు అనేటువంటి మరో కుమారుడు ఉన్నాడు, అతను కూడా చనిపోతాడు. అదోనియా ఇప్పుడు మనం చూసుకుంటున్నటువంటి వ్యక్తి తను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు, గర్విష్టి. ఆ తర్వాత అభిషగు అనేటువంటి దావీదు దగ్గర పరిచారం చేస్తున్న యవ్వనురాలు షునేమీరాను కూడా, ఆమెను కూడా మోహించి వివాహం చేసుకుని దొడ్డిదారిన మరల రాజ్యాన్ని సంపాదించుకోవచ్చు అని ఒక నాలుగు వేశాడు. My dear brothers and sisters, all these things have happened because they were not disciplined by the parents. యవ్వన ప్రాయంలోనే నలుగురు కుమారులు చనిపోయారు. What a tragedy, my dear brothers and sisters. What a great tragedies we could see in David's family. అందుకని వాక్యం చెప్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తప్పిపోడు అని సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చదివిస్తా ఉన్నది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. 22వ అధ్యాయం 6వ వచనం చదవండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఈ యొక్క శిక్ష దావీదు తన కుమారులకు నేర్పించే విషయంలో ఆయన వెనకబడిపోయాడమని అనిపిస్తా ఉంది. తర్వాత 23వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14. నీ బాలులను శిక్షించుట మానుకును, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. సో బెత్తముతో వానిని కొట్టిన ఎడల రెండు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. నెంబర్ 1, వాడు చావకుండును. రెండవది, వాని ఆత్మను నువ్వు తప్పించువు. చావకుండును, తప్పించు, మన ఆత్మను తప్పించుదు అంటే రెండో మరణం గురించి దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాని నువ్వు నిత్య నరకమునకు పోకుండా తప్పించదువు, వాడు నశించిపోకుండా తప్పించదువు, ఇహలోకంలో కూడా వాడు పాపము చేయకుండా తప్పించదువు అని దాని అర్థం. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బెత్తం ఎప్పుడు వాడతారు? క్లాసులో మనందరం చదువుకున్నాం. ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు కొట్టట్లేదు కానీ పిల్లల్ని ఒకప్పుడు కొట్టేవారు. ఈత బెత్తం తీసుకొని కొట్టేవారు. నేను చిన్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నేను లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఉండేది. సో బలకంతో లెఫ్ట్ హ్యాండ్తో నేను రాస్తూ ఉన్నప్పుడు నరసింహారావు అనే ఒక మాస్టర్ ఉండేవారు, హెడ్ మాస్టర్. ఆయన ఏం చేశాడంటే ఈత బెత్తం తీసుకొని గట్టిగా సరిచాడు ఎడం చేతి మీద. అప్పుడు వెంటనే ఆ బలకం లెఫ్ట్ హ్యాండ్ నుంచి రైట్ హ్యాండ్కి వచ్చింది. రైట్ హ్యాండ్కి వచ్చిన తర్వాత రైట్ హ్యాండ్ నేను కుడి చేతితో రాయడం మొదలుపెట్టాను. ఆ సార్ కొట్టింది నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉంది. ఆ భయం, మరలా కొడతాడేమో, అది తప్పేమో, అందుకని ఈ చేత్తోనే మనం రాయాలి, నీ చేత్తోనే రాయడం ప్రారంభించాను. అలాగలా వాడక ఆ చేత్తో రాస్తూ నాకు కుడి చేయి అలవాటు అయిపోయింది. అక్కడ సార్ ఏం చేశాడు? బెత్తం వాడాడు. ఆ బెత్తం ఎందుకు వాడాడు? మంచి కొరకే వాడాడు.
బెత్తము కక్ష సాధింపు కొరకు వాడకూడదు. బెత్తము పగ తీర్చుకోవడానికి వాడకూడదు. మన ఆవేశాన్ని, మన కోపాన్ని చల్లార్చుకోవడానికి వాడకూడదు. కుమారులను శిక్షించి వారిని సరైన మార్గంలోకి తీసుకురావడానికి మనము వాడాలి. కొంతమంది బెత్తంను భయంకరంగా ఎంతగా వాడతారంటే, పిల్లవాడు గాయపడి ఏదో అనారోగ్య పరిస్థితి వచ్చేలాగనో, పిల్లవాడి మనసు నొచ్చుకొని వాడు ఇంకా తండ్రుల మీద ద్వేషం పెంచుకునేలాగానో చేస్తారు. బట్ దట్ షుడ్ నాట్ బి ది కేస్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పిల్లలను మందలించాలి, పిల్లలను అవసరమైతే బెత్తం ఆడించాలి, కానీ వారికి కొంచెం చురుకు తరిగేటట్టు మనం వాడాలి. అంతకుమించి వారికి గాయపరిచేటట్లు మనం చేయకూడదు. వారి మనసు విరిగిపోయేటట్టు మనం చేయకూడదు. ఆ తర్వాత ఎందుకు మనం బెత్తం ఆడము అవి చెప్పాలి. నేనేం చేస్తాను, అదే చేస్తాను మా పిల్లలకి. ఎప్పుడైనా ఒకసారి వారు మరీ మితిమీరిపోయి విననప్పుడు వారిని ఒక దెబ్బ కొట్టి, సున్నితంగా కొట్టి, ఆ తర్వాత నార్మల్గా వారు అయిన తర్వాత వారిని కూర్చోబెట్టి చెప్తాను. సో అప్పుడు వారికి అర్థమవుతుంది, సో ఇది నా మంచికే చేశారు, నేను పొరపాటు చేస్తున్నాను, అందుకని నేను సరిగా ఉండాలని కొట్టారు అనేటువంటిది వారికి తెలియాలి. సో మనం వాడేటువంటి బెత్తము వారి ప్రవర్తన దిద్దేటువంటిదిగా ఉండాలి. వారిలో మంచి గుణగణాలను అలవర్చేదిగా ఉండాలి. తప్పుడు మార్గం నుంచి సరైన మార్గంలో నడిపించేదిగా ఉండాలి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసుకుంటాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నడవక, నిలువక, అపవాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడింది. ఎప్పుడైతే మన పిల్లలు ఆ దుష్టుల మార్గంలో వెళ్తున్నారని మనం గమనించామో, వారిని మనం శిక్షించాలి. అంటే కరెక్షన్ చేయాలి. శిక్ష అంటే మన కోపంను వారి మీద ప్రదర్శించడం కాదు, కరెక్షన్. తర్వాత వారిని ఏం చేయాలి, మనము క్రమశిక్షణలో తేవాలి. సో దట్స్ వాట్ వి సీ హియర్ ఇన్ ప్రోవర్బ్స్. సో అదేవిధంగా 29వ అధ్యాయం 15వ వచనం కూడా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును. ఏం చేయాలంట, మనం గద్దిస్తే, మనం బెత్తం వాడితే పిల్లోడికి జ్ఞానం రావాలి, కుమార్తెకు జ్ఞానం రావాలి. అంతేగాని మనం ద్వేషించి దూరంగా వెళ్ళిపోకూడదు. దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ డిసిప్లినింగ్ చిల్డ్రన్. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు అంటే, మనం వారిని బెత్తం వాడే విధానం, మనం గద్దించే విధానం సరిలేనందువలన ప్రతిదానికి మనం వారిని గద్దించడం వల్ల, వాళ్ళని కొట్టడం వల్ల, చీటికి మాటికి చిన్న చిన్న విషయాలు కూడా అలా చేయటం వల్ల వాళ్ళ మనసు విరిగిపోయి పెద్దవారు అయిన తర్వాత పగపించుకుంటారు తిరిగి. దే విల్ టేక్ ద రివెంజ్ ఆన్ యూ వెన్ ది బికమ్ యూత్. My dear brothers and sisters, therefore we should be careful. Then ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలకి ఇవన్నీ నేర్పించాలి. ఈవెన్ ఆ 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీవు 4 కూడా చదవమ్మా. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సో వారిని శిక్షలు, దేవుని యొక్క బోధలో శిక్షలు పెంచాలి, కానీ వారి కోపం పుట్టించకూడదు, కోపం రేపకూడదు. సో పిల్లలకి ఏమి నేర్పించాలి, పిల్లలకు భక్తి నేర్పించాలి. భక్తితో పాటు వారికి ఏమి నేర్పించాలి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు ఈ భూమి మీద నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని మనం వారికి నేర్పాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉండాలి. సో ఇక్కడ దావీదు బత్షెబని మనం చూసినట్లయితే వారికి ఏకత్వం అనేది లేదు. వారి యొక్క తీసుకునే నిర్ణయాల్లో కానీ, వారి కుమారుడైనటువంటి సొలొమోను విషయంలో కానీ, ఏం చేయాలి అనేటువంటిది, వారిని సరైన విధానంలో పెంచాలనేటువంటిది ఒక ఏకత్వం అనేది లేదు. భార్యాభర్తల మధ్య ఏకత్వం చాలా విషయం, కుటుంబ విషయాల్లో కానీ,
పిల్లలు పెంచే విషయాల్లో కానీ, ఫైనాన్స్ మ్యాటర్స్లో కానీ, భక్తి విషయంలో కానీ, కుటుంబ ప్రార్థన విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసుకునే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా పరిచర్య చేసే విషయంలో కానీ ప్రార్థన చేసుకొని ఏకాభిప్రాయానికి రావడం చాలా చాలా ముఖ్యం. తర్వాత దావీదు సమూయేలును మనం చూసినట్లయితే వీరిద్దరూ కూడా ఒక ఇజ్రాయేలు ప్రజల కొరకు, దేవుని కొరకు గొప్ప సేవ చేశారు. కానీ వారి యొక్క పిల్లలను వారు క్రమశిక్షణలో పెట్టలేకపోయారు, పెంచలేకపోయారు. సమూయేలు కుమారులు కూడా ఏం చేశారు? లంచములు పుచ్చుకు అన్యాయపు తీర్పులు తెచ్చారు. కానీ సమూయేలు ఎలాంటి వాడు? గొప్ప భక్తుడు. ఆ తర్వాత సమూయేలు కుమారులు అంతరించిపోయారు, వారు కంటిన్యూ అవ్వలేదు. వెంటనే దేవుడు రాజుని ఏర్పరిచాడు వారికి. ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలని. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, సో పిల్లలను క్రమశిక్షణలో పెంచడం చాలా చాలా ముఖ్యము. దైవ భక్తిలో పెంచడం చాలా చాలా ముఖ్యం. సో తర్వాత అనేక కుటుంబ సమస్యలు దావీదు జీవితంలో తలెత్తాయి. అవన్నీ మనం చూసుకున్నాం. తర్వాత యోవాబుని గురించి మనం కొన్ని మాటలు ఇక్కడ నేర్చుకోవాలి. యోవాబు అప్పటి వరకు నమ్మకంగా ఉన్నట్లుగానే కనిపించాడు. కానీ ఏం చేశాడు ఆయన ఏం చేశాడు? దావీదుకి చెప్పకుండా అదోనియాతో జత కట్టి వెళ్ళిపోయాడు. దావీదు వృద్ధుడైపోయాడు. నెక్స్ట్ సొలొమోన్ రాజు అవుతాడు. అదోనియా రాజు అవుతాడు. నేను కూడా వృద్ధుడినైపోతున్నాను. నేను అతనితోటి వెళ్ళకపోతే నన్ను కాకుండా ఇంకెవరినైనా ఆయన సేనాధిపతిగా నియమించుకుంటాడు అని అటు వెళ్ళిపోయాడు. సో యోవాబు గురించి బైబిల్ గ్రంథము, బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, యోవాబు ఒక సిగ్గుమాలిన కార్యక్రమం చేసినటువంటి వాడుగా వర్ణిస్తారు. ఏం చేశాడు ఆయన? తనకంటే నీతిమంతుడైనటువంటి అబ్నేరును, అమాసాను, ఊరియాను చంపాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో రాజు అయిన దావీదు సొలొమోనుకు చెప్తాడు, యోవాబు విషయంలో జాగ్రత్త అని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఈ యొక్క యోవాబు తనకంటే నీతిమంతులైనటువంటి వారిని చంపాడు. 2వ అధ్యాయము 32-33 వచనాలు. 32-33 వచనాలు చదవండి. నీరు కుమారుడను ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యేతెరు కుమారుడను యూదా వారి సేనాధిపతియునైన అమాసాయిను అను తనకంటే నీతిపరులను యోగ్యులునగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి, యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేసెను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదకే రప్పించును. ఇక్కడ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు దావీదు ద్వారా? దావీదుకు తెలియకుండా ఏం చేశాడు? ఆ కార్యక్రమం చేశాడు. తనకంటే నీతిమంతులైనటువంటి వారిని, అబ్నేరును, అమాసాను, మంచి సేనాధిపతులు వారిని చంపించేశారు. తర్వాత ఊరియాని, నిర్దోషి అయినటువంటి ఊరియాని కూడా యుద్ధంలో దావీదు చంపమంటే చంపేసేశాడు. దావీదు చంపవద్దు, అబ్షాలోమును చంపవద్దు, ఓడించండి, మిగతా వారిని ఓడించి అబ్షాలోమును సజీవంగా పట్టుకురండి అని అంటే అబ్షాలోము ఏం చేశాడు? అబ్షాలోము తల వెంట్రుకలు ఆ మస్తకి వృక్షంలో ఇరుక్కుపోయి వేలాడుతూ ఉంటే మిగతా సైనికులందరూ రాజు చెప్పాడు కాబట్టి అబ్షాలోము చంపవద్దని అనుకుంటే ఎవరో ముందుకు రాకపోతే యోవాబు ఏం చేశాడు? తనే 3 బాణములు వేసి చంపేసేశాడు. సెల్ఫ్ సెంటర్డ్ మ్యాన్ అని మనం ఆయన గురించి చూసుకుంటాం. సో అంత మాత్రమే కాదు, ఆయన సుబుద్ధిని ఆధారం చేసుకుని నడుచుకునేవాడు. ఆయన అంట దైవభక్తి కలిగిన వాడు కాదంట, కానీ దేవుడు అతన్ని గొప్పగా చేశాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని స్థిరపరచడానికి, ఇజ్రాయేలు ప్రజలను కాపాడడానికి ఆయన ఒక లోకస్తుడిగానే వాడుకున్నాడు. కానీ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాదు అని బైబిల్ పండితులు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత తద్వారా ఏం చేశాడు? నశించిపోయాడు. అట్లా నశించిపోయాడు.
బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు వెళ్ళి. బలిపీఠం దగ్గర అయితే చంపరు అని బయటికి రమ్మని చెప్పారు, రాలేదు. సొలొమోన్ అన్నాడు బెనయాతోటి, అప్పుడు అతను అక్కడే అతను కోరుకున్నట్లుగానే అక్కడే చంపేయని చెప్పారు. ఆ విధంగా యోవాబు నశించిపోయాడు. అయితే యోవాబు మాత్రం ఒక యుద్ధశూరుడు అంట. యోవాబు మంచి ప్రణాళికలు రచిస్తాడంట. యుద్ధ ప్రణాళికలు మంచిగా వేసి ఏ విధముగానైనా సరే ఓడించి, శత్రువులను ఓడించి జయాన్ని తీసుకొచ్చేటువంటి గొప్ప సేనాధిపతి అని మనం చూసుకుంటాం. ఆ తర్వాత సొలొమోన్ని దావీదుగా రాజుగా చేస్తారని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అయితే ఈ యొక్క అదోనియా ఏం చేశాడు, భయపడిపోయి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. బలిపీఠం కొమ్ములు పట్టుకున్నప్పుడు ఆయన పిలుచుకురమ్మంటారు. పిలుచుకొచ్చినప్పుడు రాజు అయిన సొలొమోన్ అంటాడు, ఇక నుంచి నిన్ను యోగ్యునిగా నువ్వు కనపరుచుకుని ఎడలా నీ తల వెంట్రుకల్లో ఒక్కడైనా క్రింద పడదు, యోగ్యునిగా ఉండు, దౌష్ట్యము చేసిన ఎడల అంటే పాపము చేసిన ఎడల, కుట్ర పన్నిన ఎడల నువ్వు మరణశిక్షణ ఉంటావని వార్నింగ్ ఇస్తాడు. ఆయన పంపించేస్తాడు, వెళ్ళిపోతాడు. సో తర్వాత మనము దావీదు యొక్క అంతిమ సందేశాన్ని మనం ఇక్కడ చూస్తాం. దావీదు తన రాజ్యాధికారాన్ని సొలొమోనుకు అప్పచెప్పి తను చార్జ్ చేస్తున్నాడు, తన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఉంటే, నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండు అని చెప్పాడు. బి స్ట్రాంగ్, షూ దై సెల్ఫ్ ఎ మ్యాన్. నువ్వు ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, నీ దేవుడే యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. సో చాలా చక్కని సలహా దావీదు ఇక్కడ సొలొమోనుకి ఇస్తా ఉన్నాడు. నా కుమారుడు అయిన సొలొమోను, యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడు. దేవుడు ఏం అప్పగించాడు? దేవుడైన యెహోవా సొలొమోనుకి ఏం అప్పగించాడు? రాజ్యాధికారం అప్పగించాడు. తన అధిపతిగా, తన నాయకుడుగా, తన ఒక అంబాసిడర్గా, తన ప్రతినిధిగా దేవుడు సొలొమోను రాజుగా నియమించాడు, అప్పగించాడు. అయితే నువ్వు దాన్ని కాపాడు అని అంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మార్గం అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొను, ఎక్కడ తిరిగిన అన్నింటిలో నువ్వు వివేకంగా నుండు అని అంటున్నాడు. సో మనం వివేకం కలిగి ఉండాలి ఏంటంటే, ఇట్ ఈస్ ట్రూ ఇన్ అవర్ లైఫ్ ఆల్సో. మన జీవితంలో కూడా ఇది సత్యము. మనము ఎక్కడున్నా సరే వివేకం కలిగి నడుచుకునాలి అంటే మనం ఆయన ఆజ్ఞలను, ఆయన మార్గం అనుసరించి నడుచుకునాలి. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించినటువంటి ధర్మం అంతటినీ, న్యాయ విధులను అనుసరించి మనం నడుచుకునాలి. దావీదుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ మనకు దేవుడు ఇస్తా ఉన్నారు. మై సన్, మై డాటర్, వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్ and to keep his statutes and his commandments and his judgments and his testimonies, as it is written in the law of Moses, that thou mayest prosper in all that thou doest, wherever thou turnest thyself. My dear brothers and sisters, మనము ఈ పని చేయవలసి ఉన్నది. మనం ఆ పని చేసినప్పుడు దేవుడు మనకు వివేకం కలిగిన జ్ఞానం ఇస్తాడు. మనము ప్రతి పరిస్థితిలో జయాన్ని పొందుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా మనము దేవుని యొక్క హస్తాన్ని చూస్తాము, జయం పొందుకుంటాం. ఎన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చిన దేవుడు మనకు జయాన్ని ఇస్తాడు. సో దట్స్ వాట్ గాడ్ టోల్డ్ టు మోసెస్ ఆల్సో, దట్స్ వాట్ గాడ్ టోల్డ్ టు యెహోషువ, అండ్ దట్స్ వాట్ గాడ్ టోల్డ్ టు ఆల్ ఇజ్రాయెలైట్స్ when you go to the Canaan, do not forget to keep the law of Moses. Follow it with all your heart. మీ హృదయం అంతటితో దాన్ని పాటించండి, అనుసరించండి అని చెప్పారు. ఆ తర్వాత దావీదు సొలొమోను చెప్తా, నీ తర్వాత నీ కుమారులు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల, చెవియొగ్గిన ఎడల,
సత్యముతో హృదయం ఆత్మతో సత్యంతో దేవుని వెంబడించి ఆయన హృదయం అంతటితో ఆయన వెంబడించినప్పుడు సింహాసనం మందు మన వంశంలో నుండి ఒక్కడు రాజుకు ఉండకుండా ఉండడు. One man shall be there on the throne of God always from our family. This was the promise what God gave to King David in 2 Samuel chapter 7. ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నీ గర్భంలో పుట్టిన వారిలో నుండి నీ వంశంలో నుండి వచ్చిన వారిలో నుండి ఒక వ్యక్తి ఎప్పుడు కూడా నిత్యము సింహాసనం మీద ఉంటాడు అని వాగ్దానం చేశాడు. The same thing David was passing on to Solomon. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా దావీదు సొలొమోను చారు చేస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఉద్రేకపరుస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. సో యోవాబు గురించి దావీదు సొలొమోనుకి దావీదు చెప్పాడు, అతను నెరసిన వెంట్రుకలు సమాధిలోనికి వెళ్లకుండా చేయి, అతను చాలా నష్టం చేశాడు, సమాధానకర సమయంలో రక్తం చిందించాడని చెప్తాడు. అలాగనే సొలొమోను అతనికి చేస్తాడు. తర్వాత బర్జిల్లై అనేటువంటి ఒక గిలాదీయుడు ఉంటాడు. అతను దావీదుకు ఆహారంను, రొట్టెలను, ద్రాక్ష పండ్లను, ఫలాలను తీసుకొచ్చిస్తాడు. దావీదు ఎప్పుడైతే ఆయన తన కుమారుడు వెంబడిస్తున్నప్పుడు అడవులోనికి వెళ్ళిపోయాడో, అబ్షాలోము వెంబడిస్తున్నప్పుడు, అప్పుడు మనం ఈ ఫోటోలో చూసినట్లుగా ఆయన దావీదుకు మేలు చేసిన వాడుగా ఉన్నాడు. దావీదుకు మేలు చేశాడు. కాబట్టి బర్జిల్లై కుమారులను జ్ఞాపకం చేసుకో, వారు నీతో పాటు రాజభవనంలో ఉంచుకో. నేను ఎలాగైతే నాతో పాటు యోనాతాను కుమారుని ఉంచుకున్నానో, అలాగనే మెఫీబోషెత్ ఉంచుకున్నాను, నువ్వు కూడా అలాగనే బర్జిల్లై కుటుంబానికి మేలు చేయని చెప్తాను. ఆ తర్వాత షిమీ గురించి మనం చూస్తాం. షిమీ గురించి కూడా దావీదు సొలొమోనుకు చెప్తాడు. షిమీ నన్ను శపించాడు, వాడు మంచివాడిగా నువ్వు ఎంచవద్దు, నీకు నీ దృష్టికి ఏది మంచిదైతే అదే చేయని అంటాడు. అప్పుడు దావీదు బహువృద్ధుడై ఆయన మృతి పొందును. తన పితరులతో కూడా ఆయన పితరుల సమాధిలో పాతిపెట్టబడ్డాడు. దావీదు వెళ్ళినటువంటి సమయం 40 సంవత్సరము. హెబ్రోనులో 7 సంవత్సరాలు. కరెంట్ రావాలి అంటే ఫుల్ కరెంట్ 3 ప్లేస్ లో కరెంట్ వచ్చినప్పుడు వస్తాయి. దావీదు తన పితరులతో కూడా చనిపోతాడు. 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 7 సంవత్సరంలో హెబ్రోన్లో పరిపాలిస్తాడు. 33.5 సంవత్సరంలో యెరూషలేములోని ఇజ్రాయేల్ అందరినీ పరిపాలిస్తాడు. ఆ తర్వాత ఒకసారి అదోనియాకు సొలొమోను ప్రాణభిక్ష పెడతాడు. ఆయన ఎప్పుడైతే కుట్ర చేసి తను తానుగా రాజుగా ప్రకటించుకుంటాడో, వెంటనే వీళ్ళు బలిపేట కొమ్మును పట్టుకుంటాడు. అప్పుడు సొలొమోను అంటాడు, నీవు యోగ్యునిగా కనపరుచుకుని అల్లా నీవు మృతి బంధువు అని అంటాడు. అయితే నువ్వు దౌష్ట్యం చేసిన నువ్వు నిశ్చయంగా మరణముంటావు అంటాడు. అయితే మరి ఒక అదోని ఏం చేస్తాడు? తాను యోగ్యునిగా కనపరుచుకున్నాడు కదా, వెంటనే కొద్ది రోజుల తర్వాత వెంటనే బత్షెబా దగ్గరికి వెళ్తాడు. బత్షెబా ఎవరు? సొలొమోను తల్లి, దావీదు భార్య. బత్షెబా దగ్గరికి నిన్ను ఒకటి అడుగుతాను, దాన్ని కాదనకూడదు అని చెప్తాను. నువ్వు సమాధానంగానే వస్తున్నావా? అవును, సమాధానంగా వస్తాను. ఏం కావాలి? నేను ఒకటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు అంటాడు. ఓకే. ఏం అడుగుతాడంటే, దావీదుకు వెట్ట పుట్టడానికి ఒక సౌందర్యమైన షునేమీరాలైనటువంటి ఒక స్త్రీని తీసుకొస్తారు కదా, ఆ స్త్రీని నాకు ఇచ్చి పెళ్లి చేయమను అని అంటాడు. అంటే ఇక్కడ అదోనియా కుట్ర పన్నేటువంటి వాడుగా ఉన్నాడు. ఒకసారి కుట్ర పన్నాడు, ఆ కుట్ర ఫలించలేదు, విఫలమైంది, ప్రాణభిక్ష కూడా దొరికింది. అయినా మరొకసారి దొడ్డిదారిన రాజ్యాధికారం సాధించుకోవాలని సొలొమోనుకి దగ్గరై సొలొమోను ఏదో ఒకటి చేసి, సొలొమోను యవనస్తుడి బాలుడు కనుక తను ఏదో ఒకటి చేసి తను మరలా రాజు అయిపోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ యొక్క అభిషేకం వివాహం చేసుకొని రాజభవనంలో దగ్గరగా ఉండి ఏదో ఒక కుట్ర పని మరలా సొలొమోను పడగొట్టాలని కుట్ర పన్నుతా ఉన్నాడు. అయితే బత్షెబా అమాయకురాలు కనుక దాన్ని గ్రహించక
నేను ఈ విషయాన్ని రాజు దగ్గర చెప్తాను అని సొలొమోన్ దగ్గరికి వెళ్తుంది. సొలొమోన్ సింహాసనం నుండి లేచి తల్లిని గౌరవించి వందనం చేసి తన ప్రక్కన ఒక సింహాసనం వేసి తల్లిని కూర్చోబెడతాడు. అప్పుడు చెప్పమ్మా నువ్వు వచ్చిన పని ఏంటి అని అన్నప్పుడు, నేను ఒకటి అడుగుతాను, నువ్వు నన్ను కాదనాలి అని అంటది. అప్పుడు బత్షెబా అభిషగును షునేమీరు అయినటువంటి అభిషగును నీ అన్నయ్య అయినటువంటి అదోనియాకి ఇచ్చి వివాహం చేయి అని అంటాడు. అప్పుడు ఆయన రౌద్రుడైపోతాడు. చూడండి, అతనికి అర్థమైపోతుంది అదోనియా మరొక కుట్ర పన్నాడు. ఆ కుట్ర ఏంటంటే అభిషేకు ద్వారా రాజభవనంలోనికి వచ్చి నా దగ్గరే ఉండి నన్ను పడగొట్టి దొడ్డిదారిన రాజ్యాధికారం సంపాదించుకోనాలి అని ప్లాన్ చేస్తున్నాడని ఆయనకు అర్థమైపోయి ఆయన వెంటనే ఒక మాట అంటాడు. 2వ అధ్యాయము 22, 23, 24 వచ్చిన. అందుకు రాజైన సొలొమోను షునేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుట ఎలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకును, యాజకుడైన అబ్యతారు కొరకును, సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. ఏం చేశాడు? ముందే చెప్పాడు కదా, నిన్ను యోగ్యునిగా కనుపరుచుకుని అట్లా నువ్వు బ్రతుకుదువు, మరణం ఉండవు. ఒకవేళ నువ్వు దౌష్ట్యం చేసినట్లయితే నువ్వు నిశ్చయముగా మరణం ఉంటావు అని దావీదు సొలొమోను సెలవిచ్చాడు. అలాగ చెప్పిన తరువాత కూడా మరలా కుట్ర పన్నాడు. దౌష్ట్యం చేసినట్లంటే మరలా కుట్ర పన్నావంటే నేను చంపేస్తానని చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు. మరి నేనేం చేస్తున్నాడు? కుట్రలు చేసే స్వభావం కనుక, లోబడే స్వభావం లేదు కనుక, మొదటి నుంచి గర్విష్టి కనుక, ఏ విధమైన రాజ్యాధికారం సంపాదించుకోవాలనే దురాలోచన కలిగిన వాడు కనుక ఆలోచన ఆపుకుని లేకపోతే కుట్ల ఆలోచనలు కలిగిన వాడు. తద్వారా వెంటనే సొలొమోను అన్నాడు, తన కొరకు ఇజ్రాయేలు రాజ్యంనే ఇచ్చేయి, నిశ్చయంగా ఈరోజు అతను మరణమునకు పాత్రుడని చెప్పేసి బెనాయాకి చెప్తాడు. బెనాయా వెళ్ళి అతను చంపేస్తాడు. ఆ తర్వాత అబియాతరు కూడా అదోనియాతో పాటు వెళ్ళాడు కదా, దావీదుని విడిచి అబియాతరు కూడా, యాజకుడైన అబియాతరు వెళ్ళాడు కనుక సొలొమోను ఏం చేశాడంటే అబియాతరును యాజకుడుగా ఉండకుండా తొలగించాడు. ఈ యొక్క అబియాతరు ఏలీ వంశస్థుడు. ఏలీ కుమారులు పాపం చేసినప్పుడు, వారు బహుదుష్టులైనప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించి వారి మీదకి వచ్చేటువంటి శిక్షను చెప్పాడు. ఆ శిక్ష ఏంటంటే నీ కుటుంబంలో ఇక మీదట యాజకులు ఉండరు అని అంటాడు. ఆ విధంగా అబియాతరు అనేటువంటి ఆయన చివరి యాజకుడు ఏలీ వంశం చెందినవాడు. ఆ విధంగా అబియాతరును సొలొమోను తొలగిస్తాడు. సొలొమోను తొలగించి అతన్ని తీసివేసి అతని స్థానంలో సాదోకును యాజకుడుగా నియమిస్తాడు. సో దావీదు అబియాతరు విషయం చెప్పాడు, తర్వాత యోబు విషయం చెప్పాడు, సిమి విషయం చెప్పాడు. ఈ ముగ్గురు గురించి చెప్పాడు. సో యోబు గురించి ఏం చెప్పాడు? అతను నరసిన తల వెంట్రుకలు సమాధిలోనికి వెళ్ళకూడదని చెప్తాడు. అప్పుడు యోబు ఏం చేశాడు? ఎప్పుడైతే అదోనియా చంపబడ్డాడో, అబియాతరు యాజకుడుగా ఉండకుండా తొలగించబడ్డాడో, ఆ తర్వాత నాదే నంబర్, నన్నే శిక్షిస్తాడు, నన్ను చంపేస్తాడని భయపడి పారిపోయి ఈయన కూడా అదోనియాకు ప్రాణభిక్ష దొరికింది కదా మొదటిసారి, ఆయన వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నప్పుడు, అలాగే నితను కూడా వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. అప్పుడు బెనాయా వస్తాడు, నువ్వు బయటికి రా అంటే రానంటాడు, నేను ఇక్కడే చేస్తానంటాడు. సొలొమోనుకి వెళ్ళి ఆ విషయం చెప్తే సొలొమోను అంటాడు, అతను కోరుకున్నట్లు అక్కడే చంపే అంటాడు. తర్వాత షిమీ గురించి దావీదు చెప్పాడు కదా, మనం చూసుకున్నాం. షిమీకి సొలొమోను ఏం చెప్తాడంటే, నువ్వు యెరూషలేము దాటి బయటికి వెళ్ళొద్దు అంటాడు.
యెరూషలేము దాటి ఎప్పుడైతే నువ్వు బయటకు వెళ్తావు అప్పుడు నువ్వు చచ్చిపోతావు, నేను చంపేస్తానంటాడు. అప్పుడు ఆయన 2-3 సంవత్సరములు అక్కడే ఉంటాడు, యెరూషలేములోనే ఉంటాడు. అయితే తన ఇద్దరు సేవకులు పారిపోయి ఆ ఆ యొక్క గిలాదు ప్రాంతంకి వెళ్ళిపోయి ఉంటారు. బెన్యామీల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈయన తన సేవకులు ఇద్దరిని తీసుకొని రావడానికి రాజు అనుమతి లేకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వారిని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు ఆ విషయం సొలొమోనుకు తెలుస్తుంది. సొలొమోను అంటాడు, నేను నీకు చెప్పాను కదా, నీ ప్రాణంకు నీవే ఉత్తరవాదివి, నీవే మాట మీరావు అని చెప్పేసి బెనయాన్ని పంపించి అతన్ని చంపేస్తారు. ఈ విధంగా ఎవరైతే ఇంటర్నల్ గా తిరుగుబాటు చేసి రాజ్యమును డిస్టర్బ్ చేసేవారు ఉన్నారో వారందరినీ కూడా వారందరినీ సొలొమోను ఏం చేశాడు? చంపేసేసాడు. తద్వారా ఇజ్రాయేలు రాజ్యంలో సొలొమోను యొక్క రాజ్య పరిపాలన స్థిరపరచబడింది. ఆ విధంగా ఆయన స్థిరపరచబడ్డాడు. చూడండి 2వ అధ్యాయము చివరి వచనం 46వ వచనం. రాజు యెహోయాద కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ యొక్క ఇంటర్నల్ గా సమస్యలు సృష్టించేవారు, కుయుక్తులు పన్నేవారు, కుట్రలు పన్నేవారు అంతరించిపోయారో, నంబర్ 1 అదోనియా, నంబర్ 2 యోవాబు తనకి ఇష్టమైందే చేస్తాడు. రాజు చెప్పినా కూడా రాజు మాటను కూడా ధిక్కరించేటువంటి వాడు. మరి ఈయనేమో బాలుడు. సొలొమోను రాజు అయినప్పుడు చాలా చిన్నవాడు, బాలుడు. దావీదు మాటే అతను వినలేదు. దావీదునే కొన్నిసార్లు ఛాలెంజ్ చేశాడు, కుట్ర పన్నాడు, అంతమైపోయాడు. సో తర్వాత షిమి, వీరందరూ కూడా సొలొమోను రాజ్యంలో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ తెచ్చేవారే. అందుకని సొలొమోను వారిని అందరినీ తొలగించేశారు. సో తర్వాత మనము దావీదుకు సొలొమోనుకు యేసుక్రీస్తుకు మధ్య కొన్ని పోలికలు మనం చూస్తాం. దావీదు యుద్ధ ప్రియుడు, యుద్ధాలు చేశాడు బాగా. యుద్ధం అంటే సంతోషంగా వెళ్ళేవాడు, ఎంతో ఆనందంతో వెళ్ళేవాడు. దేవుడు కూడా అతనికి తోడుగా ఉండేవాడు, జయించి వచ్చేవాడు. గొలియాతును చంపినది, గొలియాతును ఓడించినది ఒక గొప్ప ఉదాహరణ. గొలియాతును అద్భుత రీతిగా ఓడించాడు కదా. రాజు సైతము, సౌలు సైతము ధైర్యం చాలక అక్కడ కూర్చొని ఉన్నాడు. సేనాధిపతి ధైర్యం చాలక అక్కడ ఉన్నాడు. సైనికులందరూ భయక్రాంతులై గొలియాతును ఎదుర్కొనలేక అక్కడ ఉన్నారు. 1 నెల రోజులు గడిచిపోయింది, ఆ లోయలో ఉన్నారు, ఎవరు ముందుకు రావట్లేదు. అతనేమో గొలియాత్ ఏమో ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాళ్ళు విసురుతున్నాడు. రోజు ఉదయం వస్తారు, సాయంత్రం వరకు ఉంటారు, సవాళ్ళు విసురుకుంటారు, వెళ్ళిపోతారు. గొలియాతును ఓడించేవారు ఎవరూ లేరు. దావీదు యెహోవా నామములో వెళ్ళాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు, అద్భుత రీతిగా జయాన్ని సాధించాడు. ఆ తర్వాత అనేక యుద్ధాలు చేశాడని మనం చూసుకున్నాం. 2వ సమూయేలు గ్రంథంలో మనం చూసుకున్నాం. ఆ తర్వాత సొలొమోను మనం చూసినట్లయితే ఆయన సమాధాన ప్రియుడు. సొలొమోను అసలు యుద్ధాలే చేయలేదంట. సొలొమోను తన రాజ్యంలో ఉన్నటువంటి అంతర్యుద్ధంకు కారణమయ్యే వారందరినీ కూడా నిర్మూలించాడు. అంతర్యుద్ధం రాకుండా జాగ్రత్త పడ్డాడు. శత్రు రాజులతో సమాధానం ఉంది, ఆయన యుద్ధాలే చేయలేదు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానమునకు కర్త, రాకుమారుడు. తర్వాత దావీదు దయాహృదయం కలిగిన వాడు, క్షమించే గుణం కలిగిన వాడు, ప్రేమించే గుణం కలిగిన వాడు. బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకున్నాం. సౌలును క్షమించాడు, ప్రేమించాడు. యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును దేవుడు ప్రేమించినట్లు, యెహోవా ప్రేమించినట్లుగా ప్రేమించి తన భోజనం బలి ఉంచుకున్నాడు. షిమీని క్షమించాడు. ఆ విధంగా ఎంతో మందిని క్షమించాడు, ప్రేమించాడు, దయ చూపించాడు.
కేలా ప్రజలు ప్రమాదంలో ఉన్నప్పుడు దావీదు తానే ప్రమాదంలో ఉన్నాడు, సౌలు యొద్ద నుంచి పారిపోతున్నాడు. అయితే కేలా ప్రజలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించాడు, దయగలిగిన వాడు. సొలొమోను ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాడు. పరిస్థితులను బట్టి ఆయన యొక్క దయ మారిపోతుంది. దావీదు వలె అంత దయాహృదయం కలిగినటువంటి వాడు కాదు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దయ చూపించేవాడు. హీస్ ద గాడ్ ఆఫ్ కంపాషన్. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 27. మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 27 చదవండి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, ఓకే, ఓకే, ఇంకా చదవమ్మా. వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికి దేవుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? వారు అడగగానే వారి ఎడల దయ పుట్టింది. వెంటనే వారిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆ తర్వాత గొప్ప జనసమూహం ఆయన వెంబడిస్తుంది. ఆ గొప్ప జనసమూహం ఆయన వెంబడించినప్పుడు అనేక మంది రోగులను వారు తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వారిని అందరినీ స్వస్థపరుస్తాడు. మరియు వారి అందరి జాలిపడి ఆయనకు రాయబడి ఉంటుంది. వారి అందరి ఆయన జాలిపడి, వారు కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నారు కనుక వారి మీద కనికరం పడి ఉంటుంది. 36వ వచనం. 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహములను చూచి, వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదిరియున్నందున వారి మీద కనికరపడి he had compassion on Israelites. ఎందుకు? they were like sheep having no shepherd. కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనం కూడా ఒకప్పుడు కాపరి లేని గొర్రెల వలె ఉన్నాం. దేవుని ఎరుగుని వారిగా ఉన్నాం, యేసుక్రీస్తుని ఎరుగుని వారిగా ఉన్నాం. ఆయన మన మీద కనికరపడి మనల్ని రక్షించాడు. మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించాడు. దావీదుని మనం చూసినట్లయితే దావీదు ఒక విధేయుడు. జీవితకాలం అంతా తండ్రి అయిన దేవునికి, యెహోవా దేవునికి విధేయుడు అని మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటాం. అయితే ఒకసారి పాపం చేశాడు. పాపం చేసిన పశ్చాత్తాపడి మరలా దేవునితో సమాధాన పడ్డాడు. దేవుడు ఆయన పాపమును క్షమించాడని మాట్లాడాడు, నిశ్చయత ఇచ్చాడు. కనుక దావీదు దేవుని హృదయానుసారుడు, విధేయుడు. అయితే సొలొమోను ఆరంభంలో విధేయుడుగా ఉన్నట్లు కనిపించాడు, కానీ చివరి దినాల్లో ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను మీరి పాపం చేశాడు. ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను మీరి పాపం చేశాడు. అవి మనం వచ్చే క్లాసులో మనం చూసుకుంటాం. సో ఆ విధంగా దేవుడు ఆ దావీదును ఒక విధేయుడిగా చూశాడు. సొలొమోను అవిధేయుడై పాపం చేశాడు, విగ్రహారాధన చేశాడు. విగ్రహారాధన చేసే స్త్రీలను వివాహం చేసుకొని తన ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. వారి గుడ్లు కట్టాడు. దేవుడు చెప్పాడు కదా, వారితో ఏ ముందుకొద్దని ద్వితీయోపదేశ కాండంలో చాలా స్పష్టంగా చెప్పాడు కదా. కానీ 2 సార్లు చెప్పాడు, అయినా కూడా ఆయన అదే పాపం చేశాడు. అయితే మన దేవాతి దేవుడు యేసుక్రీస్తు శరీరధారి ఈ లోకానికి వచ్చినా కూడా తండ్రికి విధేయుడిగా ఉన్నాడు. ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ ఫాదర్ సేస్ ఐ డూ, మీ అండ్ ఫాదర్ ఆర్ వన్. నేను తండ్రి ఒకటే అని అన్నాడు. తండ్రి తెలియకుండా నేను ఏమీ చేయనని యోహాను సువార్తలు అంటాడు. ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్ అంటాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కూడా
దేవునికి విధేయులం అవ్వాలి. సొలొమోను వలె దేవుని యొక్క వాక్యం ఉల్లంఘించకూడదు. దావీదు వలె దేవుని యొక్క వాక్యం హత్తుకునాలి, దాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ పొరపాటు జరిగితే దావీదు వలె పశ్చాత్తాపడాలి. యేసుక్రీస్తు వలె అట్టర్ ఒబీడియన్స్ మనం దేవునికి చూపించాలి. నేను ఐ కెన్ డూ నథింగ్ ఆఫ్ మై సెల్ఫ్, వాట్ ఎవర్ ఫాదర్ సేస్ ఐ డూ. నాకు నేనుగా నేను ఏమి చేయలేను, వాక్యం ఏం చెప్తుంది అదే చేస్తాను, వాక్యానుసారంగా నడుచుకుంటాను, వాక్యమే నాకు మార్గము దిక్చూసి అని మనం ఉండాలి. ఆ తర్వాత దావీదు దేవుడి హృదయానుసారుడుగా ఉన్నాడు. సొలొమోను విగ్రహాల తట్టు తిరిగాడు. దావీదు పరిపాలన మీద ధ్యాస పెట్టాడు, అయితే సొలొమోను ఐశ్వర్యం మీద ధ్యాస పెట్టాడు. ఐశ్వర్యం మీద ధ్యాస పెట్టాడు. ఐశ్వర్యం మీద ధ్యాస పెట్టి ఆయన మెల్లమెల్లగా ఆ యొక్క ఐశ్వర్య మోహంలో పడిపోయి విగ్రహాలను పూజించాడు. అన్ని స్త్రీలను వివాహం చేసుకున్నాడు. శత్రురాజుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. తెలుసా? ఐగుప్తు రాజు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అసలు ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తీయుల చేతుల నుంచి విడిపించాడు కదా, ఫరో చేతుల నుంచి విడిపించాడు కదా. మరి ఫరో మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళొద్దని చెప్పాడు కదా. 40 సంవత్సరం అరణ్య యాత్రలో దేవుడు మోషేకి చెప్పాడు, మరలా తిరిగి ఐగుప్తుకి వెళ్ళొద్దు అని చెప్పాడు. అసలు ఆ 40 సంవత్సరంల యాత్ర ఆ విధంగా దేవుడు తీసుకొచ్చింది ఎందుకంటే వారు మరలా తిరిగి వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎందుకు చీల్చాడని అంటే దేవుడి ఒక గొప్పతనాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన గొప్ప రక్షణను చూపించడానికి చేశాడు. ఆ తర్వాత మరలా తిరిగి వారు సముద్రంలో గుండా ఇటువైపు రాలేరు కదా. దేవుడు జనులందరూ వెళ్ళేటువంటి మార్గం గుండా ఇజ్రాయేల్ ప్రజలను తీసుకెళ్ళాడు. దట్ వాస్ ద నియరెస్ట్ వే, అరౌండ్ హార్డ్లీ 11 days 12 days జర్నీ అంట. మామూలుగా ఇజ్రాయేల్ ప్రజలు మామూలుగా ఎర్ర సముద్రానికి ఇటువైపు ఉన్న ప్రజలు ఐగుప్తు వెళ్ళేవారు, ఐగుప్తు వారు ఇటువైపు వచ్చేవారు, వర్తకులు వచ్చేవారు, అన్నీ జరిగేవి. కానీ వారికి ఒక మార్గం ఉంది. దేవుడైతే ఆ మార్గాన్ని తీసుకెళ్ళలేదు, వేరే మార్గం గుండా తీసుకెళ్ళి సముద్రాన్ని చీల్చి వారిని దాటించాడు. మరలా వాళ్ళు తిరిగి రాగలరా? సముద్రాన్ని చీల్చుకోగలరా? మేము మరలా ఐగుప్తుకి వెళ్తామని అనుకున్న సముద్రాన్ని చీల్చుకొని రాగలరా? రాలేరు. జనులందరూ వెళ్ళే మార్గం రావాలన్నా కూడా మరి 6 లక్షల మంది లేకుంటే 20 లక్షల మంది రాగలరా? ఒకవేళ రావచ్చేమో, కానీ అది చాలా భయంకరమైనది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరి అలాంటి ఐగుప్తు రాజు యొక్క కుమార్తెను ఎలా వివాహం చేసుకున్నాడు? హి టర్న్డ్ అవే ఫ్రమ్ గాడ్. సాతాను మోసం చేశాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కొన్నిసార్లు సాతాను ఆ విధంగా మనల్ని కూడా మోసం చేస్తాడు, బిజీ చేసేస్తాడు. లోక విషయాలన్నీ మెల్లమెల్లగా మన హృదయంలో నెట్టేస్తాడు. చాలాసార్లు ఈ యొక్క ఐశ్వర్యం అనేటువంటిది, అయ్యో నేను పేదదానిగా ఉన్నాను, నేను ఎంతో పేదరికం అనుభవించాను, నేను సంపాదించాలి, నేను మంచిగా ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి, నేను ఐశ్వర్యం సంపాదించాలి, ఆ యొక్క సమస్య నా యొక్క భవిష్యత్తులో నా పిల్లలకు రాకూడదు అని మనం అనుకుంటాం. దట్స్ గుడ్, అబ్సల్యూట్లీ రైట్. బట్ మన హృదయము దేవుని వద్ద నుండి తొలగిపోకూడదు. ఐశ్వర్యం వస్తే అది మనలను బిజీ చేసేస్తుంది. అదొక మోహము, ఐహిక విచారము. వితువాని ఉపమానంలో కూడా ఐహిక విచారం గురించి మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళరా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. దట్స్ వాట్ హ్యాపెన్ టు సొలొమోన్. అన్నపానములు గలవారమై సంతృప్తి పొందిన అది మేలు. దేవునికి మన అక్కర్లన్నీ తెలుసు. దేవుడు మనకు ఏం అవసరం అది అనుగ్రహిస్తాడు. అంటే మనం ఐశ్వర్యవంతులం అవ్వకూడదని కాదు, ఐశ్వర్యవంతులం అవ్వాలి. అయితే దాన్ని మనం నిలుపుకోగలగాలి. ఐశ్వర్యం దాని స్థానంలో అదే. మన ప్రార్థన, మన భక్తి, మన ప్రయారిటీ, దేవునికి ఇచ్చే మనం ప్రయారిటీ, అది ప్రథమ స్థానం. అది వేరు, ఇది వేరు. అందుకనే మత్తయి సువార్తలో ఒక మాట అంటాడు,
నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడుందో అని అంటాడు. నీ హృదయం ఎక్కడుందో నీ ధనం అక్కడున్నా సంథింగ్ ఏదో ఉంటుంది. సో వేర్ యువర్ హార్ట్ ఈస్ దేర్ యువర్ ట్రెషర్ ఆల్సో. నీ హృదయం ఎక్కడుందో నీ ధనం అక్కడ ఉందని అంటాడు. కరెక్ట్గా మాట నాకు గుర్తు రావట్లేదు. 6వ అధ్యాయం అనుకుంటా. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయము చూడండి, మీ 19:21 అన్న. 19 ఓకే 19:20. చదవండి. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. క్షమించండి, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉండును. వేర్ యువర్ ట్రెషర్ ఈస్ దేర్ యువర్ హార్ట్ ఆల్సో. దావీదు ట్రెషర్ ఏంటి? దేవుడే ఆయన ధనం. ఇది సొలొమోను ట్రెషర్ ఏంటి? ఇహలోక ఐశ్వర్యం సంపాదించుకునాలి, ఇహలోకంలో గొప్పవానికి ఉండాలని ఆశపడ్డాలి. హిస్ హార్ట్ వాస్ ఆఫ్టర్ దాట్. ఆయన హృదయం వాటిని సంపాదించుకుంటూ తాతహలాడింది, సంపాదించుకుని అదే ధనం అతను తగ్గించేసింది. చూడండి, తిమోతిలకు రాసిన ఐ థింక్ 1 తిమోతిలో రాసిన మొదటి పత్రిక అనుకుంటా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. 6, 7, 8 వచనాలు. 6, 7, 8, 9. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉంది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇదంతా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీకు అందరికీ తెలుసు. సో మనం ఆ విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అబ్రహాం కూడా ధనవంతుడే, యోబు కూడా ధనవంతుడే, కానీ వారి హృదయం ఆ ధనం మీద లేదు. వారి ధననిధి దేవుడే. కాబట్టి మరి ఇక్కడ ధనవంతులు కూడా కొన్ని సూచనలు చేస్తా ఉన్నారు. 6వ అధ్యాయం 17వ వచనంలో, అదే 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. సో కాబట్టి మనము ఇక్కడ ఏం చూస్తాము? యెహోలోకమందు ధనవంతులైన వారు వారి గురించి ఏం చెప్తున్నాడు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, గర్విష్ఠులు కాక. గర్విష్ఠులు కాక. ఇంకేమంటున్నాడు? అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక ఆ సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికించుడని ఆజ్ఞాపించము. కాబట్టి దేవుడు మనకి ఇక్కడ ఏం సెలవిస్తా ఉన్నాడు? నన్ను ధనవంతులుగా ఉండొద్దని చెప్పట్లేదు, కానీ దేవుడు ఇచ్చిన ఐశ్వర్యం మీద మనసు పెట్టుకొనవద్దు, ఎందుకంటే అది మిమ్మల్ని పడగొడుతుంది అని చెప్తా ఉన్నాడు. అది మిమ్మల్ని పడగొడుతుంది అని చెప్తా ఉన్నాడు. దాని మీద పెట్టుకోవద్దు. అయితే సమస్తమును ధారాళముగా దయచేసే దేవుని యందే నమ్మికొంచమని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా 18 వచనంలో కూడా మనం చూసినట్లయితే మంచి మాటలు అక్కడ చెప్తా ఉన్నాడు. ధనవంతులైన వారికి సూచనలు చెప్తా ఉన్నాడు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము
రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయి వారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ధనవంతులు ఏ విషయంలో వారు ధనవంతులై ఉండాలంట? మేలు చేసే విషయంలో, సత్క్రియలు చేసే విషయంలో ధనవంతులుగా ఉండాలి. ఔదార్యం విషయంలో ధనవంతులుగా ఉండాలి. ఇతరులకు పాలు ఇచ్చే విషయంలో, పాలు పంపులు ఇచ్చే విషయంలో ధనవంతులుగా ఉండాలి. అవసరం ఉన్న వారిని ఆదుకునే విషయంలో ధనవంతులుగా ఉండాలి. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్, ఎంత మంచి మాటలను దేవుడు కొత్త నిబంధనలో మనకు అందరికీ నేర్పిస్తా ఉన్నాడు. ధనవంతులుగా ఉండటం తప్పు కాదు, పాపం కాదు, దాన్ని దేవుడు వ్యతిరేకించట్లేదు. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నీ ధనం ఎక్కడుందో నీ హృదయం అక్కడున్నో. ఒకవైపు మనకు ధనం ఉన్నా కూడా మన హృదయం అంతా దేవుని మీద మనం ఉండాలి. సత్క్రియల మీద మన హృదయం ఉండాలి. దేవుని గుణగణాల మీద ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే విషయంలో మనం ఉండాలి. పరిశుద్ధత విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో మనము మన హృదయాన్ని కేంద్రీకరించాలి. కానీ సొలొమోను ఆ విషయంలో తప్పిపోయిన వాడు ఉన్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు, నిన్ను హెచ్చించినప్పుడు నీ హృదయము ఆ ధనం మీద, ఇహలోకము ఐశ్వర్యం మీద ఉండకూడదు. నీ హృదయము సత్క్రియల మీద ఉండాలి, దేవుని మీద ఉండాలి. దేవునికే, లోకముకే. ఆ తర్వాత దావీదు ఇజ్రాయేలు ప్రజలకు సేవ చేశాడు. అయితే సొలొమోను ఏమో ఇజ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. సేవ చేయడానికి, పరిపాలించడానికి చాలా తేడా ఉంది. సేవ చేసే వాళ్ళు దయాగుణం కలిగి ఉంటారు. సమస్యలు వస్తే వారి సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ప్రజలతో మమేకమైపోతారు. వారి మధ్యలోనే ఉంటారు. వారు తన కుటుంబస్తులుగా భావిస్తారు. పరిపాలన చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడికక్కడికి డివిజన్స్ పెట్టుకుంటారు. ఇది రాజభవనము, తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఫోర్త్ లెవెల్, అక్కడక్కడికి తెరలు కట్టుకొని వారి యొక్క అధికారాన్ని చలాయిస్తారు. వారు ఆ డివిజన్ ఆఫ్ లేబర్ని పాటిస్తారు. కానీ సేవకులు అలాగే చేయరు. పాలకులకి సేవకులకి తేడా ఉన్నది. అయితే యేసుక్రీస్తు మనందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన దావీదు సేవ చేశాడు, సొలొమోను పరిపాలించాడు. యేసుక్రీస్తు సేవ చేసి శిష్యుల పాదాలు కడిగి తను తాను తగ్గించుకొని తన ప్రాణమునే బలిగా అర్పించాడు. దావీదు ధర్మశాస్త్రాన్ని పాటించాడు. సొలొమోను ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి అన్ని స్త్రీలు వివాహం చేసుకొని పాపం చేశాడు. యేసుక్రీస్తు మెల్కీసెదెకు రూపంలో ప్రధాన యాజకుడుగా ఉండి మనందరి కొరకు ఆయన బలిగా అర్పించబడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనందరినీ కూడా తండ్రితో సమాధానపరిచిన గొప్ప దేవుడుగా ఉన్నాడు. మనుషుల్లో బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు క్షమిస్తాడు, వారిని ముందుకు నడిపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. బలహీనతలను బట్టి దేవుడు శిక్షించడు, క్షమిస్తాడు. అయితే సొలొమోను కంటే, దావీదు కంటే, మోషే కంటే, అహరోను కంటే, అందరికంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హి ఈస్ గ్రేట్ అమాంగ్ ఆల్, అన్పారలల్. ఆయనతో సముడు ఎవరు? మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. మోషే గారు ఏమన్నాడు? వేలుపులో నీకు సముడు ఎవరు ప్రభువా? నీ వంటి వారు ఒక్కరునూ లేరన్నాడు. అవునా? మనం చదువుకున్నాం లేదా? 2 సమూయేలు గ్రంథంలో కూడా దావీదు దేవుని గురించి, ప్రభువా నీ వంటి వారు ఒక్కరునూ లేడు, నీ వంటి దేవుడేడి అని అంటాడు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో కూడా సొలొమోను దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు, 2 సమూయేలు 22వ అధ్యాయంలో ఆయన దేవుని స్తుతించి ఆరాధించేటప్పుడు కూడా మరి చక్కగా దేవుని స్తుతిస్తాడు. యెహోవాయే దేవుడు అంటాడు. నీవే నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము అని అంటాడు. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అని అంటాడు. యెహోవా జీవము గలవాడు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జీసస్ క్రైస్ట్ ఈస్ గ్రేట్ అమాంగ్ ఆల్ and we are his children. We shall obey him and follow him.
We should not be like Adoniya లాగా, సొలొమోన్ లాగా, యోవాబు లాగా మనం ఉండకూడదు. అవియాతరలాగా మనం ఉండకూడదు. దావీదుని పోలి మనం నడుచుకోవాలి. బెనాయా కూడా నమ్మకమైనటువంటి సేవకుడుగా ఉన్నాడు. ఆయనలాగా నమ్మకస్తులు మనం ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైనటువంటి గుంటలో నుండి దేవుడు నన్ను లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టి స్థిరపరిచి మన రక్షించి, దీవించి, ఆశీర్వదించి మన కొరకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు. God has got great plans for you and me. గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నాడు. I have a thoughts of hope for you. సమాధానకరమైన ఉద్దేశం నేను మీ అందుకు కలిగి ఉన్నాను, కానీ హానికరమైనవి కావు అంటున్నాను. ఆ గొప్ప దేవుణ్ణి మనం హత్తుకొని దావీదు వలె విధేయులమై దయ చూపించే వారంగా, దేవుని ఆజ్ఞలను నడుచుకునే వారంగా ఉండి, దేవుని ప్రేమించే వారంగా ఉండి, దేవుని కొరకు సాక్షులుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ సిస్టర్ ఉన్నతి టు ప్రే అండ్ క్లోజ్. చేస్తున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన దేవ, నాయన ప్రభు, గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇటు రీతిగా తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. యేసయ్యా తండ్రి, అనేక విషయముల ద్వారా తండ్రి మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, యేసయ్యా తండ్రి, నాయన ప్రభా నీవే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రభా, నిజంగా తండ్రి మేము ఏ విధంగా తండ్రి నీకు లోబడి జీవించాలో తండ్రి, ఎటు రీతిగా నాయన ప్రభా మేము నీకు సాక్షులమై జీవించాలో తండ్రి, అటు రీతిగా తండ్రి నాయన ప్రభా మమ్మల్ని సరిచేయాలని నాయన ప్రభా ఉద్దేశంతో తండ్రి మాతో మాట్లాడుతూ ఉన్న విధానాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా యేసయ్యా తండ్రి, నాయన ప్రభా ఏ రీతిగా అయితే తండ్రి నాయన ప్రభా అదోనియా నాయన ప్రభా గర్వం కలిగి నాయన ప్రభా జీవిస్తా ఉన్నారు తండ్రి, అట్టి గర్వం కూడా తండ్రి నాయన ప్రభా మాలో ఉండుంటే తండ్రి నాయన ప్రభా తీసివేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నాయన ప్రభా యేసయ్యా తండ్రి, నాయన ప్రభా నీకు లోబడి జీవితం నాయన ప్రభా నీ చిత్తాన్ని ఎరిగి నాయన జీవించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన ప్రభా అన్ని విషయములలో తండ్రి నాయన ప్రభా యేసయ్యా తండ్రి నీ అందు నాయన ప్రభా మేము భయభక్తులతో జీవించడానికి కృపను చూపించండి తండ్రి. నాయన ప్రభా యేసయ్యా తండ్రి, నాయన ప్రభా యేసయ్యా తండ్రి అనేక వ్యక్తుల ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తండ్రి. నాయన ప్రభా యేసయ్యా తండ్రి, నాయన ప్రభా యోవాబు వల్ల తండ్రి నాయన ప్రభా మేము కూడా నాయన మా యొక్క నమ్మకత్వాన్ని నాయన ప్రభా కోల్పోయే వారిగా నాయన ప్రభా ఉంటా ఉన్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రభా నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. నాయన ప్రభా మేము నాయన ప్రభా నాయన మా జీవితాంత కాలం వరకు తండ్రి నాయన ప్రభా నీకు నమ్మకంగా ఉండడానికి కృపను చూపించండి తండ్రి. ఏ విషయంలోనూ తండ్రి నాయన మేము పడిపోకుండా తండ్రి నాయన ప్రభా యేసయ్యా తండ్రి మాలో తండ్రి ఎన్నో నాయన ప్రభా ఐడల్స్ ఉంటూ ఉంటాయి తండ్రి. నాయన ప్రభా వాటన్నిటిని విడిచిపెట్టి తండ్రి నాయన ప్రభా నీకు నమ్మకంగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మా యొక్క ప్రతి పనిలోనూ తండ్రి నాయన ప్రభా నాయన నిన్ను అనుసరించి నాయన ప్రభా నీ యొక్క వాక్యాన్ని అనుసరించి నాయన ప్రభా నాయన మేము జీవించే కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. నాయన ప్రభా నాయన అనేక విషయముల ద్వారా నాయన మాతో మాట్లాడవు తండ్రి. ఏ రీతిగా అయితే తండ్రి నాయన ప్రభా నీ యొక్క వాక్యంలో మేము అనుసరిస్తే తండ్రి ఎట్టి రీతిగా నాయన ప్రభా నువ్వు బ్లెస్ చేస్తావు అవన్నీ నాయన ప్రభా మాతో మాట్లాడుతూ వస్తా ఉన్నావు తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా మా యొక్క హృదయాల్లో తండ్రి నాయన ప్రభా ఎలాంటి నాయన ప్రభా ఐడల్స్ నాయన ప్రభా నీకు ఇష్టం లేని నాయన ప్రభా ఆలోచనలు క్రియలు లేకుండా తండ్రి నాయన ప్రభా నీ యొక్క వాక్యాన్ని నాయన ప్రభా మేము భద్రం చేసుకుని తండ్రి నాయన ప్రభా వాటిని అనుగుణంగా నాయన ప్రభా నాయన మేము జీవించడానికి కృపను చూపించండి తండ్రి. నాయన ప్రభా యేసయ్యా తండ్రి, నాయన ప్రభా నాయన ఇంకా నాయన ప్రభా యేసయ్యా తండ్రి ఇక్కడ గ్యాదర్ అయిన వారిని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం చేయండి తండ్రి. నాయన ప్రభా ఈ దినమంతా నాయన ప్రభా బ్లెస్ చేయండి తండ్రి. నాయన ప్రభా యేసయ్యా తండ్రి మా యొక్క పనులన్నిటిలోనూ తండ్రి నాయన ప్రభా నీవే మాకు ముందుగా ఉండి నడిపించండి తండ్రి. నాయన ప్రభా ఏ విషయంలోనూ తండ్రి నాయన ప్రభా యేసయ్యా తండ్రి మేము పడిపోకుండా యేసయ్యా తండ్రి నాయన ప్రభా కేవలం నిన్ను మాత్రమే మహిమపరిచే విధంగా మేము ఉండులాగ్న సహాయం చేయండి తండ్రి. నాయన ప్రభా నాయన ప్రతి ఒక్క విషయం నుంచి నాయన మమ్మల్ని అందరినీ తప్పించి నాయన ప్రభా యేసయ్యా తండ్రి మరలా మేమందరము నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి అట్టి కృపను భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.